హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్వీట్ షాప్‌లో తీసుకుంటూ ఉంటాం కదండీ సన్న కారపూస. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది కదా! పెద్దగా కష్టపడకుండా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. పిండి కలుపుకొని పెట్టుకుంటే గనక ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. అలానే బాక్సుల్లో స్నాక్స్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లేదా ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒకటి పెడతా ఉండాలి కదా! ఇలా చేసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. బయట తీసుకునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే, తినే కొద్దీ తినాలనిపించే సన్న కారపూస తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక పళ్ళెంలోకి ఇలా 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలండి. తర్వాత హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. పావు టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో, తర్వాత హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం, దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కారపూస అనేది మంచి కలర్ వస్తుందండి. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌తో పాటు ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తం కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరి చేతికి అంటుకునే విధంగా కాదు, అలానే మరి గట్టిగా కాదు, మీడియంగా ఉండాలి. ఇలా కలిపెట్టుకున్న పిండి మీద ఇంకొక 1 స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకొని ఇలా ఒకసారి పిండి మొత్తం ఆయిల్‌లో తడిచేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. పెద్దగా నాననవసరం లేదు పిండనింది. తరువాత కొంచెం పిండిని తీసుకుని ఇలా రోల్‌లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్ని చిన్ని హోల్స్ ఉన్న ప్లేట్‌ని తీసుకోవాలండి. తర్వాత జంతికల గట్టంకి ఆయిల్ అప్లై చేసుకొని జాగ్రత్తగా ఈ ప్లేట్‌ని కూడా అందులో పెట్టుకొని దానిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి రోల్‌ని జాగ్రత్తగా అందులో పెట్టుకొని ఇలా క్యాప్ వేసుకోవాలి. జంతికల గొట్టం తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటిది ట్రై చేయండి. ఈ మోడల్ చాలా బావుంది. ఈ పైన బటన్ ప్రెస్ చేస్తే ఇది ఇలా పైకెళ్ళిపోతుంది. తర్వాత జాగ్రత్తగా క్యాప్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండిల్‌ని మూవ్ చేస్తే మనకి చాలా ఈజీగా ఈ జంతికలైనా, కారపూసైనా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. పెద్దగా కష్టపడనవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఇలా కారపూసను వేసుకోవాలి. ఒకవేళ మీకు కలిపేటప్పుడు కనుక వాటర్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తే, అంటే పిండి అనేది బాగా చేతికి అంటుకుపోతే కనుక శనగపిండికి బదులు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది కొంచెం బాగా గట్టిపడుతుంది. పల్చగా కలిపేస్తే కనుక ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేసుకుంటుందండి. కాబట్టి కొంచెం మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇది వేగడానికి అస్సలు టైం తీసుకోదండి. 2, 3 నిమిషాల్లో ఈజీగా ఫ్రై అయిపోతుంది. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వేసిన వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. అది లైట్‌గా గట్టిపడిన తర్వాత మాత్రమే మనం దాన్ని టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే మీరు అందులో గరిటె పెట్టేస్తే ముక్కలైపోతుంది. అది కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా వేగాలండి. మనకి తెలిసిపోతుంది. ఆ బబుల్స్ అనేది రావడం తగ్గిపోతే గనక అది ఫ్రై అయిపోయినట్టు. ఇది వేగిపోయిందండి. తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా స్ట్రైనర్‌తో తీసుకొని వేరే ప్లేట్‌లో అలా పెట్టుకుంటే గనక ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా పోతుంది. తర్వాత దీన్ని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా పెనం నుంచి తీసి ప్లేట్‌లో వేయొద్దండి. అలా వేస్తే ఆయిల్ అనేది ఉండిపోతుంది. స్ట్రైనర్‌లో కొంతసేపు ఉంచిన తర్వాతే వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో టీ స్ట్రైనర్‌తో ఇలా ఎక్స్‌ట్రాగా ఉన్న వాటిని తీసుకుంటే కనుక మనకి ఆల్రెడీ వేసే ఆట్లకి అంటుకోకుండా ఉంటుందండి. ఇవి గరిటెకి రావు. ఇలా టీ స్ట్రైనర్‌తో మాత్రమే తీస్తే ఈజీగా ఉంటుంది. మొత్తం కారపూస వేసిన తర్వాత ఇలా కొంచెం కరివేపాకుని చక్కగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు. వీటిని ఫ్రై చేసి పెట్టుకున్న కారపూస మీద కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకు వల్లే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి కారపూస అనింది. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఉండే సన్న కారపూస. చాలా కమ్మగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.